హాయ్ ఫ్రెండ్స్, గెట్లుండ్రు మంచిగానే ఉండరా? ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి షాదీ అంటే పెద్ద పండగలా అయిపోయింది. ఎలా అంటే ఏదన్నా షాదీ జరిగిందంటే పుక్కట్లో పోయి నేను ముందుంటా అని బువ్వకాడ తిని ప్రతి ఒక్కడు బాగా కొట్లాడుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఈ షాదీలో మాత్రం వెరీ డిఫరెంట్ అనమాట. అంటే ప్రత్యేకంగా జరిగింది. ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తారు? ఒక పోరిని పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మరీ ప్రత్యేకంగా జరిగింది. ఏంటంటే పెళ్లి కొడుకు ఒక పోరిని కాదు, ఇద్దరు పోరిల్ని ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. అసలు ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని జర లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇక అసలు ముచ్చట్లోకి వెళ్దాం. అసలు ముచ్చట ఏంటంటే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఏరియాలో అంటే ఒక మండలంలో మాత్రం ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఆల్రెడీ ఒక సంవత్సరం రిలేషన్షిప్లో ఉన్నాడు. ఈ రిలేషన్షిప్లో ఉండడం ఏముంది, ఇదంతా కామనే కదా అనుకుంటారు. కానీ ఇతనున్నది ఒక అమ్మాయితో కాదు, ఇద్దరు అమ్మాయిలతో. స్వప్న, సుజాత అనే ఇద్దరు అమ్మాయిలతో ఇతను అనేది బాగా రిలేషన్షిప్లో ఉన్నాడు. రిలేషన్షిప్లో ఉండడమే కాదు, పక్కన వాళ్ళతో ఒక పిల్లల్ని కూడా కన్నాడు. పిల్లల్ని కంటే ఇంకా అదంతా తలకు చుట్టుకుంటుందని ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని పోయి షాదీ చేసుకున్నాడు. షాదీ చేసుకుంటే సర్లే అని చెప్పేసి సైలెంట్గా ఆ అమ్మాయి రెండో అమ్మాయి విషయం దగ్గరికి రాదనుకున్నాడో ఏమో, ఆ రెండో అమ్మాయి కూడా వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టింది. ఇంకేమనుకుందో ఏమో, రేపు ఇంకా మళ్ళీ ఏం జరుగుతాడో ఏమో అనుకొని ఆ అబ్బాయి ఇంకా జరిగేది ఏం చేసేది లాగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అటుపక్క ఇటుపక్క రెండో పెళ్ళి అయితే ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఇది చూసిన వాళ్ళందరూ చాలా మాకు ఒక్క అమ్మాయి దిక్కు లేకపోతుంటే నీకు ఇద్దరు పిల్లలు అవసరం అని చెప్పి నెటిజన్లు అయితే కామెంట్ పెడుతున్నారు. అది కాక ఆ వెడ్డింగ్ కార్డు చూసిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వైరల్ చేసేసిండ్రు. ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఇలాంటి ముచ్చట నీకు జరగడం ఏంది, మాకు కూడా లేదు అని ప్రతి సింగిల్ వాయిస్ అయితే మెసేజ్ పెడుతున్నారు. ఇది మాత్రం ఈ ముచ్చట గురించి తెలుసుకొని మీరేమంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అన్నట్టు మర్చిపోయినా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఉంటాం మళ్ళా.